ఈ దినవాక్య ధ్యానాంశము దగ్గరకు రండి. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా, జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. 1 రాజులు 18:30. దేవుని బిడ్డలారా, మీరెందుకు దూరమున నిలబడుచున్నారు? దగ్గరకు రండని ఏలియా ప్రేమతో పిలిచెను. డ్రామీ నియరర్ అనే అందురాలైన ఫ్యానీ క్రాస్పీ పాట రచించెను. అవును, నేడే కలవరి యొద్దకు రండి, కృపాసనమును సమీపించండి. ప్రభువు మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు. అపోస్తుల కార్యం 17:27. మునుపు దూరస్తులైన మీరిప్పుడు క్రీస్తునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఎఫెసీ పత్రిక 2:13. మరికొన్ని ఆసక్తికరమైన సంగతులను మునుపటి వచనములో ప్రభు తెలియచేయుచున్నాడు. ఆ కాలమందు ఇశ్రాయేలులతో సహపౌరులు కాక పరదేశీయులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారినయుండి క్రీస్తుకు దూరస్తులయుంటిరని మీరు జ్ఞాపకం చేసుకునడి. ఎఫెసీ పత్రిక 2:12. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. యాకోబు పత్రిక 4:8. రూతు గ్రంథం యొక్క విశ్లేషతను చదివాము. వాఖ్యానకర్త గ్రంథము యొక్క సారాంశము బహుక్లుప్తముగా తెలియచేసిరి. తిరిగి రండి, దీవెనలను పొందండి. తిరిగి వచ్చువారు దేవునికి సమీపస్తులగుదరు అని అందరికీ తెలుసు. తిరిగి వచ్చుటకు దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడుచున్నాడు. మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడని యెహోవా కరుణావాత్సల్యములు గలవాడును, శాంతిమూర్తియు, అత్యంత కృపగలవాడునయుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనక మీ వస్త్రములు కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ప్రభువు పక్షపు వారై ఉండక ఆయనను వెదికిన వారే అశ్రద్ధగా జీవించినప్పుడు అగ్ని ఆరిపోవును. నులివెచ్చని స్థితి మనలో ఏర్పడును. అప్పుడు పాపం వలన కొన్ని సమస్యలలో చిక్కుకుంటారు. ఎటూ తోచని స్థితిలో కలవరము చెందుదురు. తండ్రిని విడిచి దూరదేశం వెళ్ళిన చిన్న కుమారుని దిగజారిన బ్రతుకు మనకు తెలుసు. పందితిని పొట్టుతో తన కడుపు నింపుకొని చూచెను గాని అది కూడా దొరకలేదు. బుద్ధి వచ్చినప్పుడు వాడు, నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనమని తండ్రి యొద్దకు వచ్చెను. దేవుడు ఈ దినవాక్యమును దేవుడు దీవించునుగాక. ఆమేన్.